ఇప్పుడు నీకు కూడా యేసు ప్రభుతో ఉన్నావు, యేసు ప్రభు మాటలు వింటున్నావు, యేసు ప్రభు యొక్క అద్భుతాలు చూస్తున్నావు. కానీ అనుకోని సమయంలో ఏదో ఒక బలహీనత బయటపడుతుంది. నీ కోపం సడన్గా బయటపడుతుంది. నీ యొక్క వ్యభిచార జీవితము ఆ వ్యక్తి కనబడగానే బయటపడుతుంది. వెంటనే ప్రభువు నిన్ను గద్దిస్తున్నాడు, పేతురుని గద్దించినట్లు. సంఘములో ఆయనకి కనబడకూడని కనబడింది. అక్కడ పరిశుద్ధంగా పవిత్రంగా ప్రార్థనతో ఉండాల్సిన సంఘము కోపముతో ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన తట్టుకోలేకపోయాడు. ఆయన గద్దించాడు. అక్కడ తను చేసిన పనిని సరిచేశాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు ఆయన తనకు తాను అప్పగించుకోవడానికి ప్రధానమైన కారణం మనం నీతిగా పరిశుద్ధముగా